అమ్మ గతంలో చూసుకుంటే విష్ణుప్రియ మీద బెట్టింగ్ యాప్ మీద కేసు ఒకటి ఫైల్ అయింది. మళ్ళీ రీసెంట్ గా సబ్స్క్రిప్షన్ అనే దాని మీద ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ చేసుకొని చూడండి అని చెప్పేసి యూత్ ఒకటి కేసు ఫైల్ అయింది. దీని మీద మీరు ఏమంటారు? ఒక ఆడపిల్ల అలా చేయకూడదంట. ఎవరైనా ఆడవాళ్ళు ఇలా చేయమని చెప్తాం. అయ్యా విష్ణుప్రియ ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు చేసుకొని బతికితే బాగుంటది. ఇంత నీతి అంత పనులు, ఇంత దిగజారి ఆడది పనులు అట్లా చేయకూడదు. నీకు ఎంత పేరు ప్రతిష్టం ఉన్నా కానీ ఇక అలా పెడితే మగ పొలగాళ్ళని రెచ్చగొట్టి మగ పొలగాళ్ళని ఆగం చేసుకుంటూ పోతే మరి ఇంకెందుకు? దాని టైం వచ్చినప్పుడు బయటపడ్డది కాబట్టి కింద మీద మూసుకొని ఉండవను. నువ్వు ఒక్క ఆడదాని వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అది చిగ్గుసేటగా. ఒక ఆడదానికి వస్తే అందరికి వచ్చినట్టే. ఇప్పుడు సినిమాలో వచ్చాడు మంది నీ దోస్తులు ఉండ్రు, యాంకర్లు ఉండ్రు, శ్రీముఖి చాలా మంది ఉండ్రు. వాళ్ళ గురించి వాళ్ళకు చూసా నేర్చుకోవాలా? నీకు ఆ డబ్బు సరిపోవట్లేదని నేను అంటున్నా. మీకు వచ్చే డబ్బు సరిపోవట్లేదా? అంత నీతానికి దిగజారి ఏదో గుడ్డ లేకుండా తప్పు, చాలా తప్పు. అలా చేయకుండా ఉండాలని మేము అనుకుంటున్నాము. ఇంకా పరువు తీసుకోకుండా బతుకుండు, దిగజారి బతకకు, అబ్బాయిలు ఆగం చెయ్యకు. ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటారు. రేపు నువ్వు రోడ్డు మీద ఏ ముఖం వేసుకొని తిరుగుతావు? నువ్వు ఇప్పుడు యాంకర్ గా చేసినావు, అందరు నవ్వుతారు అరే పలానామని. ఆ నేమ్ అన్నది పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అనేది అదొక్కటే, బతుకుండ్రి. డబ్బు లేదో ఏది లేక బతుకుండ్రు, కానీ మరి ఇంత దిగజారి బతుకొద్దు, మంచిగా బతుకుండ్రి. ఆమె లాగా చాలా మంది కూడా సబ్స్క్రిప్షన్ అనేది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కానీ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో అలాగే పెడుతున్నారు. వాళ్ళకేం చెప్తారమ్మా మరి? అలా పెట్టకూడదు. ఇప్పుడు శ్రీముఖికి చెప్తాను, వాళ్ళందరూ ఇంటనే ఉంటారు కదా, వాళ్ళ కూడా సిగ్గొత్తదని అనుకుంటాను. చిన్న చిన్న పిల్లలు, పిల్లగానలు వాళ్ళు ఉన్నారు కదా, మగ పిల్లగాళ్ళు, అది చాలా బ్యాడ్ గా మగ పిల్లగాళ్ళు చూస్తారు. అది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు, వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టినట్టు. కొంతమంది అలా చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఇన్నాళ్ళు ఏదో సినిమాలు వచ్చినా ఈ బ్యాండ్ చేసిర్రు, మరి అవి చేసినాక మీ స్టార్ట్ చేసేది ఏందో? మీ మీద మన్నుపోయా మీకెందుకే? ఈ బట్ట లేకుండా ఈ లేకుండా మగ పొలగాళ్ళకి ఈడేలు పెట్టడానికి మీకేం పోయే కాలం వచ్చింది? మీరు పుట్టింది అమ్మాయికి కాదా? అమ్మాయికే కదా. మరి ఈ పనులు చేయమని ఎవరన్నా చెప్తారా? ఆ పనులు అలా ఉన్నప్పుడు ఈ మీడియా వాళ్ళు చాలా మంది అది చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు కూడా మగ పిల్లలు ఆగమవుతారు. ఇలాంటి చేయొద్దమ్మా అని చెప్పాలి. పోలీసు వాళ్ళకు కూడా చట్టానికి కూడా అధికారం ఉంటది. అవునా? ఉంటదా ఉండదా? మాకంటే వాళ్ళకి ఉంటది, వాళ్ళకంటే ఎక్కువ మేము అలా చేయొద్దు. శ్రీముఖి నేను చెప్తున్నా, ఇలాంటి పనులు చేస్తే ఇంకా పరువు పోతుంది. ప్రజలందరూ ఏమన్నా రోడ్డు మీద కడితే గెదుగుతారు. విష్ణుప్రియకే చెప్తున్నా, ప్రజలందరూ చూసిరంటే నువ్వు రోడ్డు మీద గుర్తు ఇదేందని నలుగురు గుర్తే బాగుంటది. మనం ఇప్పుడు నువ్వు సంపాదించి దేనికోసం పరువు తీసినాక నీ డబ్బు ఎందుకు, నీ బంగారం ఎందుకు? అలా పనులు చేయకుండా ఎప్పటికైనా మంచిగా ఉంటే బాగుంటది. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పుకొచ్చేది ఏంటంటే అండి, చూసే వాళ్ళది మనది తప్పు, చేసే వాళ్ళది కాదు. ఆమె బట్టలు ఇప్పుకొని ఏదన్నా చేసుకుంటే ఆమె రైట్, అది ఆమె బాడీ, ఆమె ఇష్టం, ఆమె ఏదన్నా పెట్టుకుంటది. కానీ చూసే వాళ్ళకి మనకు బుద్ధి ఉండాలి. సబ్స్క్రిప్షన్ చేసుకొని మరి సగం వాళ్ళు చూస్తున్నామంటే ఆ తెలివి మనకు ఉండాలి, వాళ్ళకి కాదు. బికాస్ నేను ఎందుకు ఇట్లా అంటున్నా ఇప్పుడు అంటే, మనం పైసా 399 వాట్ ఎవర్ 10 రూపాయలు కానీ మనం ఎంత కష్టపడుతున్నాం. నీ దగ్గర లేనప్పుడు అదే 10 రూపాయలు పక్కన ఏమంటే నీకు ఇస్తాడా? ఇయ్యడు కదా. సో కెరీర్ మీద ఫోకస్ చేస్తే ఎట్లుంటుంది? ఆ 399 నీకు మిగిలదా? మీ ఇంట్లో ఫుల్ 2 కిలోల చికెన్ తెచ్చుకొని కడుపు నిండా తినొచ్చు కదా. అట్లాంటిది ఆ సబ్స్క్రిప్షన్ చేసుకొని మరి ఆమె సగం బాడీ చూసేంత క్యూరస్ ఏముంది? క్రోమ్ లో కోండి మస్తు వస్తాయి, కొట్టి కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు. అంతేగాని మీరు మీ ఫ్యామిలీస్ ని మీరు డబ్బులని వృధా ఖర్చు పెట్టుకోకండి. పైసా విలువ కష్టపడ్డానికి తెలుస్తుంది, అగాధం అడ్డగోలుగా సంపాదించడం తెలియదు. అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ, నువ్వు ఇలా చేయడం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నీ నుంచి అవతల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా? ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి? ఇప్పుడు సగం బట్టలు ఇప్పి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా? నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. అట్లా అన్నప్పుడు నువ్వు ఎంత పద్ధతి ఉండాలా? శ్రీముఖి గారు చూడు ఎంత పద్ధతిగా ఉంటారు, తన లిమిట్స్ లో తను ఉంటారు. కామెడీ కానీ, తన టైమింగ్స్ కానీ, తన డ్రైవింగ్ ఏదైనా సరే అలా ఉండండి, చాలా బాగుంటుంది. అడ్డగోలుగా సంపాదించి ప్రజలను మాత్రం ఇది చేయకండి. థ్యాంక్ యూ.